హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము, అర్పణల గురించి చెప్పుకోబోతున్నామండి. అర్పణలు ఏంటండి? ఈరోజు మన అంశము అర్పణలు. ఏంటి అర్పణలు అంటే? ఏదైతే మనము ఇంగ్లీష్లో అయితే ఆఫరింగ్స్ అని ఉంటుంది. ఆఫరింగ్ ఏదైతే ఇస్తున్నామో ఏ హృదయంతో ఇస్తామండి? ఒక త్యాగపూరితమైన హృదయంతో ఇస్తాం. అయితే ఎందుకు దేవుడు పాత నిబంధనలో ఈ అర్పణలు, ఈ యొక్క బలి అర్పణలు అనే యొక్క నియమాన్ని ఎందుకు పెట్టారంటారు చెప్తారా? దేవునికి మనము దగ్గరగా జీవించడానికి, మన మధ్యలో దేవునికి మనకి మధ్యలో ఏదైతే పాపము అడ్డుగా ఉందో, ఈ అర్పణల ద్వారా, ఈ బలి ద్వారా దేవునికి మనకి మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడని తొలగించి, ఏదైతే అడ్డుగోడను తొలగించి మనం ఇంకా దేవునికి దగ్గరగా అవ్వాలని దేవుడు ఈ అర్పణలు, ఈ బలి అర్పణలు అనే నియమాన్ని పాత నిబంధన గ్రంథంలో పెట్టాడనమాట. అయితే మనకి క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం బలి అర్పణలు అర్పించే పని లేదు. ఎందుకంటే మన కోసము దేవుని గొర్రెపిల్ల శిలువ యాగము అయింది, మన కోసం ఆయన బలి అర్పణ అయిపోయాడు. అయితే మనము కొన్ని విషయాలు ఈ అర్పణల గురించి తెలుసుకొని మనము ఇప్పుడు చేయవలసిన అర్పణలు ఏమున్నాయో వాటి గురించి మనము తెలుసుకుందాం. లేవికాండం 1వ వచనంలో మొదటి రకమైన అర్పణ మనం తెలుసుకుందాం. అదేంటంటే బర్న్ట్ ఆఫరింగ్, అంటే అగ్నితో అర్పణ చెందడం, అంటే అగ్నితో అర్పించడం అన్నమాట. కాల్చి ఏదైతే మాంసము, ఏదైతే పశువులను, ఏదైతే గొర్రెలు కానీ పశువులు కానీ ఏదైతే ఉన్నాయో దేవుడు నియమించిన జంతువులు, వాటిని పాపానికి పరిహార్థంగా వాటిని అర్పించేది. మొదటి రకమైనది ఏంటండి? అగ్నితో కాల్చి అర్పించడం మొదటి రకమైనది. రెండో రకమైనది లేవికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గ్రెయిన్ ఆఫరింగ్ అంట, అంటే మన ధాన్యాన్ని అర్పించడం. ధాన్యాన్ని అంటే వాళ్ళు పండిస్తున్న పంటలో వాళ్ళు ఏదైతే పండిస్తున్నారో దాంట్లో కూడా ఏం చేయాలి? దేవునికి అర్పించాలి. ఆ రకమైన అర్పణని ధాన్య అర్పణ అంటాం. మూడవది పీస్ ఆఫరింగ్ అంటండి, అంటే మన మధ్యలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పడానికి దేవునికి యాజకుడైన వాడికి ఒక చిన్న యొక్క పశువునో, ఏదో చిన్న పావురంనో, చిన్న గొర్రెపిల్లను, ఏదో ఒకటి శ్రేష్టమైన దాన్ని వాళ్ళకున్న దాంట్లో ఇచ్చి సమాధానమైన బలిని అర్పిస్తారు. ఇంకొక రకమైన బలి ఏంటంటే పాప పరిహారార్థ బలి. అంటే ఈరోజు మనము దేవుని యందు మన పాపాలని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి ఆయనని మన నిజరక్షకుడిగా ఒప్పుకుంటే మన పాపానికి పరిహారము అయిపోతుంది. కానీ ఆనాడు ఆ నియమం లేదండి. అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా శిలువ యాగము అవ్వలేదు కనుక అప్పుడు నియమం ఏంటంటే వాళ్ళు కూడా ఏం అర్పించాలి? పశువులను, వాళ్ళకున్న దాంట్లో. ఇంకా చాలా పేద స్థితిలో ఉన్న వాళ్ళైతే పావురాలని, పక్షులని అర్పించాలన్నమాట. అంటే అందరూ పశువులని, పెద్ద పెద్ద ఏట్లని అర్పించలేరు కదా. ఎవరైతే ఆర్థికంగా పరంగా పేదవారుగా ఉంటారో వాళ్ళు ఏం అర్పించేవాళ్ళంట? పావురాలని, పక్షులని అర్పించేవాళ్ళు. ఈ పాప పరిహారార్థ బలి. చివరిగా గిల్ట్ ఆఫరింగ్ అంట, అంటే ఏదైతే నేను తెలియకుండా తప్పు చేసేసానేమో, ఏదైతే నేను తెలియకుండా ఏమైనా దేవునికి విరోధంగా మాట్లాడేసానేమో అని ఒక గిల్ట్తో అర్పించే బలి అంట. ఈ యొక్క బలిని మనము యోబు గ్రంథంలో చూస్తామండి. ఒకసారి తెరుద్దామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపం చేసి దేవుని దూషించరేమో అని వాళ్ళని పిలువలంపించి ఏంటంట? పాపము చేయలేదు, పాపము చేశారేమో అని ఏం చేశాడంట యోబు? వాళ్ళని పిలిపించి ఉదయకాలంన దేవునికి బలి అర్పణలు చేసేవాడంట. ఈరోజు మనము కూడా అటువంటి స్వభావంతో ఉన్నామండి. కొన్నిసార్లు మనం పాపం చేసామని మనకు తెలీదు,
కానీ ఆ యొక్క గిల్ట్ అలాగే ఉండిపోతుంది మన మనసులో. నేనేమైనా తప్పు చేశానేమో, నేనేమైనా తప్పుగా మాట్లాడానేమో, నేనేమైనా తప్పుగా ప్రవర్తించానేమో, వాళ్ళ పట్ల నేను తప్పుగా బిహేవ్ చేశానేమో, వాళ్ళు నేను బాధ పెట్టానేమో అని ఒక గిల్ట్ ఫీలింగు, అది తప్పు అని మనకి కంప్లీట్గా అనిపించకపోయినా ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్ మనకి లోపల ఉండిపోద్ది. ఇలాంటి భావన కలిగినప్పుడు ఆ రోజుల్లో ఎలాంటి ఆఫరింగ్ ఉన్నిందంటే, ఇలాంటి గిల్ట్ ఆఫరింగ్ ఉన్నిందంట. యోబు కూడా దేవుని నీతిని జరిగించే క్రమంలో తన పిల్లలు దేవునికి విరోధమైన కార్యాలు పాపములు చేసి మనసులో దేవునికి పట్ల పాపము చేశారో అని చేశారేమో కూడా తెలీదు, చేశారేమో అని అర్పణ అర్పించడంట. ఈరోజు మీ పిల్లల్ని బట్టి కూడా మీరు ఏం చేయాలి? అన్నీ మీ కళ్ళ ముందరే జరగవు కదా. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో, దేవునికి ఎంత విరోధంగా నడుస్తున్నారో, ఏమై వాళ్ళ ప్రవర్తన బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉందో, వాళ్ళు చదువుకుంటున్న చోట, వాళ్ళు పని చేస్తున్న చోట ఎలా ఉందో మనకి తెలియదు. అలాంటప్పుడు నీ యొక్క పిల్లల్ని బట్టి నువ్వేం చేయాలంటే, దేవునికి నీ యొక్క పశ్చాత్తాప బలిని నీ యొక్క ప్రార్థన రూపంలో అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నా పిల్లలు తను చదువుకుంటున్న చోట, వాళ్ళు పని చేస్తున్న చోట ఏమన్నా నీకు విరోధమైన కార్యాలు, నీకు విరోధమైన తలంపులు తలస్తున్నారేమో, దయతో వాళ్ళ యొక్క పాపాన్ని నీ రక్తముతో కడగండి, వాళ్ళకి శుద్ధ హృదయాన్ని దయచేయండి అని మీ అనుదిన ప్రార్థనలు మీరు ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఖచ్చితంగా యోబు అయితే తన దేవుని నీతిని అసలు చేశారో చేయరో కూడా తెలియని పరిస్థితిలో కూడా యోబు బలి అర్పణలు అర్పించాడు. అంటే దేవుని పట్ల ఎంత కరెక్ట్గా యోబు తన జీవితాన్ని ఎంత సిన్సియర్గా నడిపించాడో మనం యోబు గ్రంథంలో చదివితే మనకి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పటి వరకు మనం పాత నిబంధనలో ఎలాంటి అర్పణలు అర్పించే వాళ్ళ యొక్క అర్పణ విధానము, వాళ్ళ యొక్క పద్ధతి, దేవుడు నియమించిన నియమము ఎలా ఉందో తెలుసుకున్నాము.